హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నది హారిక కిచెన్. మీ ముంగట మరొక రెసిపీతో వచ్చాను. ఏ రెసిపీతో చూద్దామో అదే రెసిపీ అయితే ఫిష్ ఫ్రై. ఎలా చేయాలో చూద్దాం. మీకు నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే, ఓకేనా? చూశారా ఫ్రెండ్, నేనైతే ఫ్రెష్గా ఇలా కడుక్కొని పెట్టుకున్నా. ఇందులో అయితే మనం మసాలా యాడ్ చేద్దాం. ఇది మసాలా. ఈ మసాలా అంటే మన ఫిష్ ఫ్రై మసాలా. నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి నుంచి తెచ్చుకున్నట్టు. ఈ మసాలా వేస్తే మనకు ధనియాల పొడి వేసుడు అవసరం ఉండదు. ఇదైతే 2 స్పూన్ వేసుకుంటున్నా. ఇలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, సాల్ట్ మన రుచికి సరిపడంత, నూకల పిండి కొద్దిగా. నూకల పిండి లేని వాళ్ళైతే కార్న్ ఫ్లవర్ వేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా 2 స్పూన్లు అయితే మైదా పిండి వేసుకుంటున్నా. ఇలాగా వేసి అయితే ఇలా కలుపుకోవాలి. ఇందులోనే నిమ్మరసం వేసుకోవాలి. ఇలాగా వేసేసి అయితే ఇలా ముక్కకు పట్టినట్టయితే మనం కలుపుకోవాలి. ఇలాగా మనం నూకల పిండి వేస్తే మాత్రం ఇలా చాలా క్రిస్పీగా అవుతాయి అన్నట్టు. నూకల పిండి లేని వాళ్ళు కార్న్ఫ్లవర్ కూడా వేయచ్చు. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకోవాలి. నేనైతే దోశల పెంక పెట్టుకుంటున్నా. కడాయి సుక పెట్టుకోవచ్చు. కడాయిలో కూడా డీప్ ఫ్రై చేయొచ్చు, కానీ ఆ నూనె అయితే పనికిరాదు. మన చేపల కూర వండితేనే మనకు ఆ నూనె యూజ్ అవుతుంది అన్నట్టు. ఆయిల్ వేసుకోవాలి. నూనె అయితే వేడైంది. ఇలా వేసుకోవాలి. మనం మసాలాలు పెట్టుకున్న చేప ముక్కలు అయితే మనం ఒక గంట సేపు అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా చాలా బాగా క్రిస్పీగా వస్తాయి అన్నట్టు. నేనైతే పెట్టలేదు. పెట్టకపోయినా మంచిగానే వస్తాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి. వీడియో మాత్రం మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి. ఇలా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకుంటూ మధ్యలో మీదకించి ఆయిల్ వేయాలి. అయితే చాలా బాగా వస్తాయి.
ఇలా మధ్యలో కూడా నూనె ముక్క మీద వేసుకోవాలి, వేసుకుంటూ మలుపుకోవాలి. చూసారా ఫ్రెండ్ ఎంత బాగా క్రిస్పీగా వచ్చాయో. మీడియం మంట మీదనే మనము తీరంగా కాల్చుకోవాలి. ఇలాగా చూసారా ఫ్రెండ్, నేనైతే ఫిష్ ఫ్రై చేసిన. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, మా ఛానల్కి ఫాలో అవ్వండి. ఓకేనా ఫ్రెండ్, మరొక వీడియోలో కలుద్దాం.